రైల్వే ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం అనేది జరిగింది. ఏంటది? ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అనేది మనకు రావడం అనేది జరిగింది. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈసారి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉంటాయి? అండ్ దాంతో పాటు ఏ జోన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మనకేంటంటే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ నోటీస్ కానివ్వండి లేదా ఈ అప్డేట్ అనేది ఒక అఫీషియల్ అప్డేట్, అన్‌అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. సో, మీకు కావాలంటే నేను ప్రూఫ్స్ అనేవి కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ టోటల్‌గా మనం గనక చూస్తే మనకు ఈసారి ఆర్ఆర్‌బీ గ్రూప్ డిలో 32,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనకేంటంటే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది వెళ్ళడానికంటే ముందు, ఆ నోటిఫికేషన్ ఏంటి అనేది చూడడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాస్ ఖాన్. సో, లెట్స్ స్టార్ట్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మీకేంటి చూడండి ప్లేస్‌మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇంటెంట్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. సో, లెవెల్ 1 పోస్ట్‌కి మనకేంటంటే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్‌లో, ఈ పర్టిక్యులర్ లేయర్స్‌లో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, కన్‌స్ట్రక్షన్, ఇండెంట్ యూనిట్స్, సిపిఓస్, ఆర్ఆర్‌బీస్ దీని తర్వాత నోడల్ అంటే 3 ఆఫ్ జనవరి 2025 వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అంటే ఈ డేట్ తర్వాత మన యొక్క నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడి నుంచి తెలుస్తోంది. అంటే ఈ ఆహ్, ఈ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఈ వేకెన్సీస్ యొక్క కలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంతవరకు జరుగుతుంది. దీని తర్వాత కలెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాన్నంతా కంపైల్ చేసిన తర్వాత అఫీషియల్‌గా ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో, మన గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చే అవకాశం అనేది ఉంది? సో, మన గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసరికి జాన్వరి లేదా ఫిబ్రవరి ఈ టైంలో మనకేంటంటే వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం ఏంటంటే జాన్వరిలో వచ్చేస్తుంది నోటిఫికేషన్. లేట్ టు లేట్ అంటే వర్స్ట్ కేస్ సినారియో తీసుకుంటే ఫిబ్రవరి లోపు మనకేంటంటే గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ చూడండి పర్టిక్యులర్ ఏ డిపార్ట్మెంట్స్‌లో ఏదేది మనకేంటంటే ఇస్తున్నారని చెప్పేసి, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ అసిస్టెంట్ ఎక్కడున్నాయి, అసిస్టెంట్ వర్క్‌షాప్ ఎక్కడున్నాయి అని చెప్పేసి మొత్తం ఇక్కడ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నారు. సో, ఏదైతే ఈ పీడీఎఫ్ అనేది ఉందో, ఈ పీడీఎఫ్ అనేది మేము మా యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాం. సో, ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఎక్కడ చెప్తున్నారు? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే చెప్పడం జరుగుతుంది. సో, బోర్డ్స్ అప్రూవల్ టు నంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో, ఇక్కడ బోర్డ్ అనేది అప్రూవ్ చేసింది. అంటే ఏవైతే రైల్వే బోర్డ్స్ ఉన్నాయో ఇవి ఏం చేశాయంటే ఈ పర్టిక్యులర్ వేకెన్సీస్‌ని అప్రూవ్ చేశాయి. ఎన్ని వేకెన్సీస్? సో, ఇక్కడ చూడండి. బోర్డ్స్ అప్రూవల్ టు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెంటెడ్ బై జోనల్ రైల్వే అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. అవునా? సో, ఇది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది? సెకండ్ పాయింట్ చదవండి. బోర్డ్స్ హాస్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షాల్ బి మేడ్ ఇన్ కేటగిరీస్. అంటే కొన్ని కేటగిరీస్‌లో మనం ఈసారి రిక్రూట్మెంట్ అనేది చేయడం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏంటవి? హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపో, జనరల్ అసిస్టెంట్ అంటే ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి ఇంతవరకు అసిస్టెంట్, కోచ్ అటెండెంట్, అసిస్టెంట్ ల్యాబ్ మెకానికల్. సో, ఈ పర్టిక్యులర్ కేటగిరీస్‌లో ఈసారి మనం ఏంటంటే రిక్రూట్మెంట్ చేయడం లేదు అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫికల్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏ కేటగిరీస్‌లో ఏ జాబ్స్‌కి మనకేంటంటే ఈసారి నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి పాయింట్స్‌మెన్, అసిస్టెంట్ దీని తర్వాత ఇక్కడ చూస్తే మనకు అసిస్టెంట్ ఆపరేటర్, అసిస్టెంట్ లోకో షీల్డ్, అసిస్టెంట్ ఎస్ఎన్‌టి, అసిస్టెంట్ టీఆర్‌డి ఇవంతా మనకేంటంటే చెప్పడం పాయింట్స్‌మెన్ వీటికన్నిటికి ఏంటంటే వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, కేటగిరీ వైస్‌గా వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు టోటల్ వేకెన్సీస్ ఇక్కడ గనక చూస్తే టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయి ఈసారి? 32,400 వేకెన్సీస్ అనేవి ఈసారి ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్? 32,438 వేకెన్సీస్. సో, ఇవి మనం గనక చూస్తే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ వేకెన్సీస్ అనేవి కొంచెం మంచి వేకెన్సీసే. అవునా? సో, 32,000 వేకెన్సీస్ అనేవి మంచి వేకెన్సీసే. అండ్ దాంతో పాటు ఎవరైతే ఈ గ్రూప్ డి నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఈ వేకెన్సీస్ అంటే ఈ నోటిఫికేషన్ పడ్డానికంటే ముందే మనం ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు ఎలిజిబుల్? ఆ డౌట్ అనేది వస్తుంది. సో, లాస్ట్ ఇయర్ గనక చూస్తే ఎవరైతే 10థ్ క్లియర్ చేశారో అంటే 10థ్ అనేది క్లియర్ చేశారో 10థ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఒక నోటీస్ అనేది మనకేంటంటే రావడం జరిగింది. ఏంటది? ఈసారి గ్రూప్ డీకొచ్చేసరికి మేము క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఈసారి నుంచి గ్రూప్ డి యొక్క క్వాలిఫికేషన్ అనేది 10థ్ ప్లస్ ఐటీఐ లేదా సీసీఏఏ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అవునా? సో, మాక్సిమం ఏంటంటే ఈసారి 10థ్ ప్లస్ ఐటీఐ అనేది ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రాస్తారు కాబట్టి
అండ్ వాళ్ళందరూ కోరుకునేది ఏంటి, వాళ్ళందరూ కూడా 10th ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ క్వాలిఫికేషన్ 10th ఒకటే ఉంటే సరిపోతుంది, ఐటీఐ అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. అవునా? సో దానికోసం ఏంటంటే చాలామంది ఏంటంటే కొన్ని మూవ్‌మెంట్స్ అనేవి ఖచ్చితంగా చేస్తారు. కొన్ని ప్రొటెస్ట్ అనేది చేస్తారు. మనం అంతగా లేకపోయినా కూడా మనం కూడా చేస్తాం. కానీ నార్త్ వాళ్ళు ఏదైతే యూపీ, బీహార్ ఉందో, సో ఈ నార్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ అయితే చేస్తారు. మేబీ, మేబీ మనం చెప్పలేం 10th వాళ్ళకి కూడా ఏంటంటే ఈసారి క్వాలిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ కానివ్వండి లేదా 10th ప్లస్ సీసీఏఏ గాని ఉంటే మీరు వెంటనే మీరేం చేయాలి, మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. సో మీరు ఒకవేళ రైల్వే ఎగ్జామ్స్‌కి గనక ప్రిపేర్ అవుతూ ఉంటే, రైల్వే ఎగ్జామ్స్ అంటే ఓన్లీ గ్రూప్ డి మాత్రమే కాదు, ఏఎల్‌పీ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా కూడా మేమేంటంటే రైల్వేస్‌కి స్పెషల్ బ్యాచ్ అనేది లాంచ్ చేసున్నాం. సో ఏంటది, సో రైల్వే ఎగ్జామ్ స్పెషల్ బ్యాచ్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం. ఇందులో మీకేంటంటే కంప్లీట్ సిలబస్ అనేది మేము మీకేంటంటే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్‌లో ఓకేనా, ఈ బ్యాచ్‌లో మీకేంటంటే రీజనింగ్ యొక్క వీడియోస్, క్వాంట్ యొక్క వీడియోస్ అంటే మ్యాథ్స్ యొక్క వీడియోస్ అండ్ దాంతోపాటు జీఎస్ యొక్క వీడియోస్, జీఎస్ ఇన్ ద సెన్స్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, దాంతోపాటు మనం వచ్చేసరికి జనరల్ సైన్స్ కనుక తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ వీడియోస్ అన్నీ కూడా మేమేంటంటే అప్లోడ్ అనేది చేయడం జరిగింది. సో దీని యొక్క నార్మల్ ప్రైస్ వచ్చేసరికి 1499 రూపీస్ మాత్రమే. బట్ మనం ఈసారి ఇదేంటంటే 1499కి ఇవ్వడం లేదు. ఓకేనా. గ్రూప్ డి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అంటే ఈ బ్యాచ్‌ని మీరు ఓన్లీ 499 రూపీస్‌కి మాత్రమే, ఓన్లీ బై పేయింగ్ 499 రూపీస్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ బ్యాచ్. 499 రూపీస్ మాత్రమే మీరేంటంటే పే చేస్తే మీరు ఈ బ్యాచ్‌లో ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందేంటి? మీరు చేయాల్సిందల్లా ఒక కూపన్ కోడ్ అనేది ఇస్తాను. ఆ కూపన్ కోడ్ అనేది అప్లై చేయాలి. సో ఏంటి ఆ కూపన్ కోడ్? కూపన్ కోడ్ వచ్చేసరికి గ్రూప్ డి. సో ఎప్పుడైతే మీరు ఈ గ్రూప్ డి కూపన్ కోడ్‌ని అప్లై చేస్తారో మీకు వెంటనే ఓకేనా, వెంటనే రూపీస్ 500 అనేది రూపీస్ 500 అనేది డిస్కౌంట్‌గా రావడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ కూపన్ కోడ్ అనేది యూజ్ చేయండి. అండ్ ఈ కూపన్ కోడ్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ వాలిడ్ ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. ఎవరైతే ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ కూపన్ కోడ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. 50 స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది నార్మల్‌గా చేంజ్ అనేది అయిపోతుంది. సో వెంటనే మీరు ఒకవేళ రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటే వెంటనే ప్రిపరేషన్ అనేది చేయండి. ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా మేమేంటంటే ప్రొవైడ్ చేస్తాం. లేదు సార్ మాకు ఇంకా అడిషనల్ టెస్ట్ సిరీస్ కావాలి, ఇంకా మేమేంటంటే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఓన్లీ రూ. 39 39 రూపీస్ గనక మీరు పే చేస్తే మీకు ఆల్ టెస్ట్ సిరీస్ అనేది అన్లాక్ అవుతుంది. ఏంటి? ఆల్ టెస్ట్ సిరీస్ అనేది ఆల్ టెస్ట్ సిరీస్ అంటే ఇక్కడ ఓన్లీ రైల్వే ఎగ్జామ్సే కాదు. రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్, దీని తర్వాత గ్రూప్స్ ఎగ్జామ్స్, దీని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్, దీని తర్వాత టీచింగ్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ 39 రూపీస్‌కి మాత్రమే మీకేంటంటే మేమేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్మెంట్ అనేది తీసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ అడిషనల్ కావాలంటే టెస్ట్ పాస్ అని చెప్పేసి ఒక సెక్షన్ అనేది ఉంటుంది. టెస్ట్ పాస్. సో ఈ టెస్ట్ పాస్ సెక్షన్‌కెళ్ళి మీరు 39 రూపీస్ పే చేస్తే మీకు ఆ పర్టిక్యులర్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో అది కూడా ఓపెన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ 32,000 వేకెన్సీస్ ఉన్నాయో ఇవి ఏ జోన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గనక చూస్తే సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏ జోన్‌లో ఎన్ని వేకెన్సీస్, సో ఇక్కడ చూడండి సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్. సెంట్రల్ రీజియన్‌లో మనకు వచ్చేసరికి 3,244 వేకెన్సీస్ ఉన్నాయి. అవునా. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మన రీజియన్ అంటే సికింద్రాబాద్ రీజియన్ చూస్తే సికింద్రాబాద్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రీజియన్ కిందికి వస్తుంది. సో ఎస్సీఆర్. సో ఇందులో మనకు వచ్చేసరికి 1,642 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత మన యొక్క సదరన్ రీజియన్ కనుక తీసుకుంటే సదరన్ రీజియన్‌లో 2,249 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఈ వేకెన్సీస్ అనేవి మంచి వేకెన్సీసే. మీరేంటంటే అప్లై అనేది చేసి ఒక మంచి జాబ్ అనేది సెక్యూర్ అయితే చేయవచ్చు. ఓకేనా. సో ఇది ఒక చిన్న అప్డేట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మీరు ఒక కామెంట్ అనేది కూడా మీరు చేయవచ్చు. ఓకేనా. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ గ్రూప్ డి ఆర్ రైల్వే ఎగ్జామినేషన్.